మన పురాణములు. పునరపి జననం పునరపి మరణం అంటారు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలలో ఈ మాటకు అర్థము, దీని వెనుక కథ ఏమిటంటారు? వివరాల్లోనికి వెళితే, అయోధ్యలోకి వెళ్లటానికి హనుమను చూసి యముడు భయపడ్డాడట. తన నిర్యాణానికి సమయం ఆసన్నమైందనేటువంటి సమయాన పుట్టిన ప్రతి జీవి వెళ్లిపోవాలి అని తెలిసినటువంటి రాముడు ఆ సమయాన యమధర్మరాజు అయోధ్యలోకి వెళ్లలేకపోవటం, రాముడికి తాను అవతార సమాప్తి చేయాల్సిన సమయం వచ్చింది అని తెలుసు, కాని యముడు అయోధ్యలోకి ప్రవేశించడానికి భయపడటం. ఎందుకంటే ఆయన రాముడి యొక్క పరమ భక్తుడికి మరియు ఆయన రాజభవనంలోని హనుమంతునికి భయపడటం. హనుమంతుడిని అక్కడ నుండి పంపించివేయటం ఆయనకు అత్యంత కఠినమైందట. ఆయన వెళితేనే యముడు అయోధ్యలోకి వెళ్లగలడు. అందుకే యమధర్మరాజు అయోధ్యలోకి ప్రవేశం కోసం హనుమంతుడిని తొలగించాల్సిన అవసరం ఏర్పడిందంట. అందుకు పురుషోత్తముడైన రాముడు తన ఉంగరాన్ని రాజభవనం నేలలో ఉన్నటువంటి రంధ్రం నుంచి జార విడిచి దానిని కనుగొని తీసుకురమ్మని హనుమయ్యకు చెప్పారట. హనుమయ్య తనను తాను చిన్న సీతాకోక చిలుకగా మార్చుకుని ఆ ఉంగరాన్ని కనుగొనటానికి రంధ్రంలోకి ప్రవేశించడం జరిగిందట. ఆ రంధ్రం కేవలం రంధ్రం మాత్రమే కాదు, నాగుల లోకానికి దారితీసే సొరంగ మార్గం. హనుమంతుడు నాగులరాజు వాసుకిని కలుసుకుని తన రాకకు గల కారణాన్ని చెప్పడం జరిగింది. వాసుకి హనుమంతుడిని నాగలోక మధ్యలోకి తీసుకువెళ్లాడు. అక్కడ ఉంగరాల పర్వతం పేర్చబడి ఉంది. మీకు ఇక్కడ రాముని ఉంగరం ఖచ్చితంగా దొరుకుతుంది అని చెప్పి వాసుకి చెప్పారట. ఎండుగడ్డిలో సూది దొరికినట్లే హనుమంతుడు ఆ ఉంగరాన్ని ఎలా వెతుకుతానో అని ఆలోచించడం మొదలుపెట్టారు. కాని అదృష్టవశాత్తు వారు ఎంచుకున్న మొదటి ఉంగరమే రామయ్య ఉంగరం అయింది. ఆశ్చర్యంగా ఆయన ఎంచుకున్న రెండో ఉంగరం కూడా రామయ్య ఉంగరమే. నిజానికి అందులోని అన్ని ఉంగరాలు కూడా ఒకేలా ఉన్నాయి. అంటే ఏమిటి? హనుమ ఆలోచనలో పడడం జరిగింది. రాముని పేరు మీద ఉన్న ఉంగరం వాసుకి నవ్వి, మనం నివసించే ప్రపంచం, ఈ సృష్టి వినాశన చక్రం గుండా వెళుతూనే ఉంటుంది. ఈ ప్రపంచంలోని ప్రతి సృష్టి చక్రాన్ని ఊహ అంటారు. ప్రతి ఊహకు 4 శకం లేదా 4 భాగాలుగా ఉంటాయి. రెండో భాగంలో లేదా త్రేతాయుగంలో రాముడు అయోధ్యలో పుట్టాడు. ఒక వానరుడు ఈ ఉంగరాన్ని అనుసరిస్తూ వస్తాడు మరియు రాముడు భూమిపై నిర్యాణం చెందుతాడు. కాబట్టి ఇది వందల వేల సార్ల నుండి నడుస్తూ ఉన్న ఉంగరాల కుప్ప. అన్ని ఉంగరాలు నిజమైనవే. ఉంగరాలు పడిపోతూనే ఉంటాయి మరియు వాటి కుప్ప పెరుగుతూనే ఉంటుంది. పుష్కలంగా గది నిండా భవిష్యత్తు ఉంగరాల కోసం కూడా ఇక్కడ గదుంది. హనుమంతుడు నాగలోకంలోకి ప్రవేశించటం మరియు ఉంగరాల పర్వతం నుండి అనుకోకుండా ఎటువంటి సంఘటన జరగలేదని తెలుసుకోగలగటం, నిర్యాణం జరగకుండా ఆపలేవని చెప్పి రాముడు వారికి వివరించిన విధానం ఇది అని చెప్పుకోవాలి. రాముడు నిర్యాణం అవుతాడు. కొన్నేళ్ల తర్వాత యుగం అంతమవుతుంది. కానీ ఎప్పటిలాగే ప్రపంచం సంస్కరించబడుతూ ఉంటుంది మరియు రాముడు పునర్జన్మ పొందుతూ ఉంటాడు. వస్తూనే ఉంటాడు. అందుకే అన్నారట, పునరపి జననం పునరపి మరణం అని. రేడియో సిటీ పాడ్కాస్ట్.